రేవంత్ అన్నకి ఆ నాలెడ్జ్ అనేది ఉంది, ఆ విజనరీ లీడర్ కాబట్టి సీఎం అయ్యారు. సో నేను అనేది అంటే వారి వరకు ఈ మాటలు వెళ్తలేరు అని నేను అనుకుంటున్నా. వాళ్ళకి చేయాలన్నా కూడా కొన్ని ఇబ్బందుల వల్ల, కొంచెం వాళ్ళకి తెలియక పొలిటికల్ ఈక్వేషన్స్ వల్ల ప్లస్ ఆర్ మైనస్ చూసుకుంటే వల్ల నాకు 100% షూర్ అన్న ఈ 4 years లా మీరు చూస్తారు 4 years లో 100% ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు, పాత కార్యకర్తలు, కొత్త కార్యకర్తలు అందరూ హ్యాపీ అయ్యేటట్టు రేవంత్ అన్న గారి డిసిజన్స్ ఉంటాయి, బట్టి గారి డిసిజన్స్ ఉంటాయి అని అంటున్నారు. కానీ ఆల్రెడీ ఇప్పుడు సంవత్సర కాలం అయింది, మీలాంటి కష్టపడ్డ కార్యకర్తలకు ఏ మాత్రం గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే మీరు ఆన్సర్ చెప్తలేరు. 100% ఉంటుందన్న. సీఎం చైర్ పైన కూర్చున్నప్పుడు, డిప్యూటీ సీఎం చైర్ పైన కూర్చున్నప్పుడు అందరు వాళ్ళకి కావాల్సి ఉంటది, ప్లస్ ఆర్ మైనస్ అన్ని చూసుకోవాల్సి వస్తుంది. సో మేమేం భావిస్తున్నాం 100% కాంగ్రెస్ పార్టీలో న్యాయం అనేది 100% ఉంటదంటారా? 100% షానవాజ్ గారికి మళ్ళీ ఈ 4 ఏళ్ల కాలంలో తగిన గౌరవం, తగిన పదవిలో ఉంటదంటారా? 100% ఉంటదన్న. ఇది మా పార్టీ అన్న, ఇది మా పార్టీ అన్న, ఈ మా పార్టీ 100% ఉంటది. ఎందుకు ఉండదు? మేము కష్టపడ్డాం. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాబట్టే మేము ఇక్కడ ఉన్నాం, ఈ కష్టంలో ఉన్నాం, సుఖంలో కూడా ఉంటాం అన్న. కష్టాల్లో మేము ఉండే ధర్నాలు చేసినాం, గడబడులు చేసినాం, పలగొట్టినాం, అన్ని చేసినాం. ఓకే, అన్ని బ్యాడ్ టైం చూసినాం. వీఆర్ ద యాజ్ పార్ట్ ఆఫ్ గుడ్ టైం కూడా చూడాల్సిందే, చూస్తాం కూడా. అంటే మీకు గౌరవం వస్తుందని మీకు నమ్మకం ఉంది? 100% అన్న. నేను మళ్ళీ మీకు నేను ఒక మంచి పదవిపైన ఉండి మీకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను, అంత కాన్ఫిడెన్స్. ఆన్ రికార్డ్ చెప్తున్నారు, ఆన్ రికార్డ్ చెప్తున్నా అన్న. మళ్ళీ నా గౌరవం నాకు దక్కుతుంది, అందరు కార్యకర్తలు, పాత కార్యకర్తలకు అందరికి గౌరవం దక్కుతుంది. కష్టపడిన వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది 100% రాసి పెట్టుకోండి ఈ మాట అందరికి. మళ్ళీ మీ ఛానల్ గా నేను ఇంటర్వ్యూ కూడా ఇస్తా. ఏ పదవి వచ్చినా, భవిష్యత్తులో ఏ పదవి వచ్చినా కూడా మీరు స్వీకరించడానికి 100% స్వీకరిస్తా. ఏ పదవి వచ్చినా నేను స్వీకరిస్తాను. ఉన్న పలంగా పార్టీ అధిష్టానం మీకు ఫోన్ చేసి మీరు ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నిలబడాలి షానవాజ్ గారు, ప్రిపేర్ ఫర్ దట్ అన్నారు అనుకో, ఏం చేస్తారు? 100% నేను ఒబే చేస్తా అన్న. వాళ్ళు ఏ నియోజకవర్గం నుంచుంటా, నరేంద్ర మోడీ గారి పైన కూడా పోయి నుంచుంటా. 100% నరేంద్ర మోడీ గారి పార్టీ ఎక్కడ చెప్తే అక్కడ పోయి నుంచుంటాను. పార్టీకి అంకులంగా అల్టిమేట్ గా మీరు పార్టీనే శిరోధార్యంగా భావిస్తారు. 100% అన్న. పార్టీ ఏం చెప్తే అది, పార్టీ గీత గీసి దాటొద్దంటే దాట అన్న. పార్టీ పలగొట్టమంటే కూడా పలగొట్టేస్తా నేను, అంత కూడా సిద్ధం. పార్టీ చెప్పదు. పార్టీ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పగానే ఏదో బట్టలు చింపుకునేంత ఆవేశం మీలో ఎందుకు వస్తుంది అంటున్నా? ప్రేమ అన్న, అభిమానం అన్న. ఎందుకంటే ఈ గవర్నమెంట్లకు చూసి ఆ కోపము, ఆ యూత్ ఎక్కడ పోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, ఇవన్నీ చూస్తుంటే రగులుతుందన్న మనసు. ఒక యూత్ గా ఉండి యూత్ కి ఏం చేయలేని పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ లో ఎవరో వచ్చి కూర్చున్నారు, వాళ్ళ మాయమాటలు వింటున్నాము, ఏమేమో అవుతుంది. మన పార్టీ, మన భారతదేశం కిందికి అవుతుంది, డైలీ డాలర్ రేట్ పెరుగుతుంది, మన రూపాయి రేటు దిగుతుంది. ఏందవుతుంది పరిస్థితి, ఏం అర్థమైతే లేదు. వాళ్ళకి ఏమైనా న్యాయం చేయాలంటే రాహుల్ గాంధీ సెంట్రల్లో రావాలా. స్టేట్ గవర్నమెంట్ మా లాంటి యూత్ వాళ్ళకి అందరికి కలుపుకొని పోయి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నా మేము డైరెక్ట్ యాక్సెస్ ఉండి వాళ్ళకి ఏమేం ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లం సాల్వ్ చేసుకొని వాళ్ళకి ఒక మంచి ఎస్టాబ్లిష్డ్, ఒక మంచి లైఫ్ ఇవ్వాలని మా కోరిక అన్న. షానవాజ్ అన్న, ఎన్ఎస్ఓఐ బేస్డ్గా మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు, ఇంతమందికి హెల్ప్ చేస్తున్నారు. కోవిడ్లో కూడా దాదాపు మీ వంతు సాయంగా 100 మందికి సపోర్ట్ చేసిన సందర్భాలు గతంలో మనం చూసినాం కదా. ఎందుకు మీరు ఇప్పటివరకు ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని నేను కూడా భవిష్యత్తు యువతలు, యంగ్స్టర్స్ రాజకీయాల్లో రావాలి అనే పదం మనం ఎక్కువ శాతంలో వింటాం, మీరు అసెంబ్లీకి వెళ్ళాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదన్న ఇప్పటివరకు? భవిష్యత్తులో ఏమైనా వచ్చే అవకాశం ఉందా? 100% నేను చెప్పిన మాట అదే అంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోమంటే అక్కడ పోతా. నా నియోజకవర్గమైనా, పక్కన నియోజకవర్గమైనా, ఈవెన్ నరేంద్ర మోడీ నియోజకవర్గమైనా, అమిత్ షా నియోజకవర్గమైనా, అసదుద్దీన్ నియోజకవర్గమైనా, ఎవ్వరు, కిషన్ రెడ్డి నియోజకవర్గమైనా, కార్పొరేటర్ అన్నా, ఎమ్మెల్యే అన్నా, ఏదంటే అది కొట్లాడు షానవాజ్, ఈ అసెంబ్లీ నీకు కేటాయిస్తున్నాం, వర్క్ చేయి, కథం పని చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా గెలుస్తామన్న నమ్మకం మీకు 100% ఉంది. ఎట్లా గెలుస్తారు? కష్టపడతాను. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా అవైలబుల్. ఈ రోజు రేపట్లో మనం చూస్తున్నాం, ఒక ఎమ్మెల్యేగా గెలవాలి అని అంటే దాదాపు 100 కోట్లలో డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సో మీరు చెప్తున్నట్టు ఫైనాన్షియల్ గా మీరు పెద్ద స్ట్రాంగ్ కూడా కాదు. అటువంటి సిచ్యువేషన్స్ లో మీరు ఎట్లా బయటపడతారు అంటున్నా? ఇగోన్న ప్రతి లీడరు కిందికెళ్ళి వచ్చిన వాళ్ళే చాలా మంది. ఒక 90% 80% కిందికెళ్ళి వచ్చిన వాళ్ళు అందరు డబ్బుల వాళ్ళు కాదన్న.
యూత్ కూడా ఇప్పుడు డబ్బులు తీసుకునే ఓటు వేసే పరిస్థితుల్లో యూత్ లేదు, డబ్బుకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తలేరు. వాళ్ళకి కావాల్సింది ఎంప్లాయ్మెంట్. వాళ్ళు డైలీ గురించి ఆలోచిస్తారు తప్ప నాకు ఎంప్లాయ్మెంట్ వస్తే నా ఫ్యామిలీ బాగుంటుంది, నా వైఫ్ పిల్లలు బాగుంటారని చెప్పి యూత్కి స్టూడెంట్స్కి ఒక జాబ్ గురించి మాట్లాడితే వాళ్ళు మనకు దగ్గర అవుతారన్న. ఎవరికి ఏమున్నా ప్రాబ్లం మన రాజకీయ నాయకుడు ప్రాబ్లం సాల్వ్ చేస్తే చాలన్న. ఈ డబ్బులు ఈ రోజు ఉంటాయి, ఈ రోజు పైసలు తీసుకొని ఓటేసేసేటోళ్ళకి అక్కడి వరకే మర్చిపోతారు. మనం వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ చేసే మనిషి తయారైనాం అనుకున్నా జీవితంలో వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు అన్న. గుండెల్లో పెట్టుకొని పని చేసేటోళ్ళు ప్రతి ఒక్కళ్ళు పైసలతో గెలిచేటోళ్ళు కాదన్న. కోటీశ్వరులు కూడా ఓడిపోయిన ఎలక్షన్స్ ఉన్నాయి. పెద్ద 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 సినిమా యాక్టర్లు పెద్ద పెద్ద పైసలు కూడా ఓడిపోయారు. పైసతోనే అన్ని అవుతుందంటే పైసలతో ప్రైమ్ మినిస్టర్ మళ్ళా అంబానీ అడానీ కావాలి కదన్న. చిన్న లాజిక్. ఎవరైనా పైసలు కావాలంటే పైసలతోనే ప్రతి రాజకీయం నడుస్తుంది అంటే వాళ్ళే రావాలి కదన్న రాజకీయంలో. పైసలతో రాజకీయం నడవదు అన్న. ఇప్పుడున్న పరిస్థితులలో మీలాంటి యంగ్స్టర్స్లు పాలిటిక్స్లో రావాలన్నా కూడా కొంతమంది కొన్ని ఇష్యూస్ వల్ల రాలేకపోవడం, లేదంటే ఎందుకులే మనకు లేనిపోని తలకాయ నొప్పి అనుకోవడం అనే పరిస్థితుల నుంచి మీరు ఒక వెల్ ఎడ్యుకేటెడ్గా ఉండి ఒక మంచి ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేసి ఎంతోమందికి ఫైనాన్షియల్గా కావచ్చు మీ వంతు సాయంగా చేసి ఇంతమంది ఈరోజు ఈ స్టేజ్ వరకు ఉన్నారు కదా. పాలిటిక్స్లో రావాలి అనే అనుకునే యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంది? 100% కరెక్ట్ అన్న మీరు చెప్పింది. ఇప్పుడు యూత్ పాలిటిక్స్లో రావాలని అంటే ఇప్పుడు పాలిటిక్స్ పెద్ద క్రూషల్ రోల్ ప్లే చేసేసింది అన్న ప్రతి లైఫ్స్లో. ఇప్పుడు ఒక పెద్ద చదువు మన దగ్గర ఏందన్న ఇండియా లెవెల్లో IPS IAS అంతే. వాళ్ళు కూడా ఎవరి మాటలు వింటారన్న? జనరల్గా మీకు నేను అడుగుతాను, వాళ్ళు కూడా ఒక రాజకీయ నాయకుడు మాటలే వింటారు. ఫైనల్గా వాళ్ళ దగ్గరనే బెండ్ అవ్వాల్సిందే, వినాల్సిందే అంతే. సో అనేది ఏంటంటే ఒక IAS ఆఫీసర్ IPS ఆఫీసర్ ఒక వాళ్ళ ఫ్యామిలీకో వాళ్ళ ఇంటికో ఒక డిపార్ట్మెంట్కో హెడ్ అయ్యి నడిపించగలుగుతాడు. ఒకళ్ళు రాజకీయ నాయకుడు అంటే మొత్తం సిస్టమే చేంజ్ చేయొచ్చు, ఒక సిస్టమ్కే మార్చేసి ఒక దిశ అనే వైపులో వెళ్ళొచ్చు అన్న. ఓకే. సో రాజకీయం ఈస్ ప్లేయింగ్ వెరీ క్రూషల్ రోల్ ఇన్ డైలీ లైఫ్ అన్న. మీరు 10 ఏళ్ల BRS కాలంలో అనేక స్ట్రగుల్ చేసినారు, అనేక కేసులు మీ మీద ఉన్నాయి. పొద్దున్న లేస్తే పోలీసులు మీ ఇంటి ముందుకు వస్తుండే, ఎక్కడ పోయినా నిర్బంధాలు అరెస్టులు అని చెప్పి వస్తుండే కదా. ఈ 10 ఏళ్ల టర్మ్లో ఎప్పుడైనా అరే అనవసరంగా ఈ రాజకీయాల్లోకి వచ్చినాం, అవసరమా, ఇబ్బందులు ఏంది, కేసులు ఏంది, కోర్టు ఏంది అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదన్న, అట్లాంటివి ఏం లేదు, అసలు అనిపించలేదన్న. ఎందుకంటే ఇవన్నీ నాకు ఎట్లా అనిపించినాయి అంటే ఇవన్నీ కరేజ్ తో పనిచేస్తున్నా, నేను కరెక్ట్ పని చేస్తున్నా కాబట్టి వీళ్ళు నా ఇంటికి వస్తారు, నాకు అరెస్ట్ చేస్తారు, నాతో భయపడుతున్నారు కాబట్టి నాకు హౌస్ అరెస్ట్ చేస్తారు, లేదంటే స్టేషన్ లో తీసుకుపోయి కూర్చోబెడతారు కాబట్టి నేను రైట్ ట్రాక్ లో ఉన్నా అని నాకు ఒక బూస్టింగ్ అనేది దొరుకుతుండే. ఓకే. ఎందుకంటే కష్టపడేటోనికే అది ఉంటది కదన్నా. ఇప్పుడు మనం కష్టపడుతుంది కాబట్టి మనతో భయం ఉంది కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చి నాకు హౌస్ అరెస్ట్ చేయడం లేకపోతే PS తీసుకుపోయి కూర్చోబెట్టడం అనేది చేస్తుండే. నాకు అర్థమైపోతుండే నేను కరెక్ట్ ట్రాక్ లో ఉన్నా, వర్క్ చేస్తున్నా కాబట్టి వీళ్ళకి భయం చుట్టుకుంది.